నమస్తే. ఈ మధ్య దేశంలో దాదాపు చాలా నగరాల్లో భోపాల్, ఆగ్రా, లక్నో, ముంబై, ఢిల్లీ, బెంగళూరు ఇట్లా చాలా నగరాల్లో మహిళల్ని, యువతుల్ని, బాలికలను బ్లాక్మెయిల్ చేస్తూ పట్టుబడుతున్న వాళ్ళ కేసులు బయటకు వస్తున్నాయి. ఇందులో చాలా కేసుల్లో ఎవడైతే ఈ అకృత్యం చేస్తున్నాడో మన మొబైల్ కనుక స్వాధీనం చేసుకుంటే అందులో ఒకరివో ఇద్దరివో ఉండట్లేవు. అంటే వాని ట్రాప్లో ఉన్న వాళ్ళ సంఖ్య 10లలో ఉంటుంది. 20 మంది అమ్మాయిలు, 25 మంది మహిళలు. ఒకడైతే ఏకంగా నా టార్గెట్ 100 అని చెప్పి 52 వరకు పూర్తి చేశాడు. ఒక ఆటో డ్రైవర్. ఇందులో మళ్ళా ఎక్కువ జిహాద్ సంబంధించిన లవ్ జిహాద్ సంబంధించిన కేసులు కూడా వస్తున్నాయి. దీని అంతటికీ పెద్ద కారణం అంటే నానా రకాలు దీంట్లో కోణం ఉంటుంది. ఆర్థికపరమైన అంశాలు, కుటుంబాల నిర్లక్ష్యం. ఎక్కువగా ఇందులో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇన్స్టాగ్రామ్, షేర్ చాట్ ఇటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారానే ముఖ్యంగా మైనర్ బాలికలు, వివాహిత మహిళలు వీళ్ళంతా కూడా ఈ అన్నోన్ పర్సన్స్ ట్రాప్లో పడిపోతున్నారు. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ గుణం తెలియదు, వాళ్ళు ఎంత నేర ప్రవృత్తి గల వాళ్ళో వీళ్ళకి అందాజ లేదు. వాళ్ళ మాయ మాటలకు వీళ్ళు వాళ్ళ మాయలో పడిపోయి ప్రతిరోజు దేశంలో ఒక అంచనా ప్రకారం ప్రతిరోజు ఒక 1000 మంది లవ్ జిహాద్కు గురవుతున్నట్టుగా ఏజెన్సీల ద్వారా ఒక అంచనా. ప్రతి సంవత్సరం 5 లక్షల మంది భారతీయ యువతులు విదేశాలకు చేరవేయబడుతున్నారు. ప్రతి సంవత్సరం 5 లక్షల మంది. వాళ్ళు ఏమైపోతారో తెలియదు. వాళ్ళ అవయవాల వ్యాపారం జరుగుతుందా, వాళ్ళ దేహ వ్యాపారం జరుగుతుందా? కొన్ని లక్షల మంది మన దేశ సరిహద్దు దాటి విదేశాలకు వెళ్తున్నారు. కాబట్టి సమాజం, పిల్లలు ముఖ్యంగా మనం ఇళ్లలో నా కూతురు చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది ఈరోజు ఆ రీల్స్లో, ఈ దౌర్భాగ్య పనులు మానండి. బాలికల్ని, చిన్న చిన్న మైనర్ బాలికల్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు ఎక్కియకండి, వాళ్ళ పోస్టులు పెట్టకండి. అది చాలా ప్రమాదం. వాళ్ళు ఏమీ తెలియని వయసులో ఎవరో ఏదో కొంత ఉత్సాహకరమైన కామెంట్ పెడితే ఉప్పొంగిపోయి వెంటనే వాని ట్రాప్లో పడిపోతారు. కాబట్టి వాళ్ళు మేజర్లు, సుమారు గ్రాడ్యుయేషన్ వాళ్ళది అయ్యేంత వరకు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు పిల్లలకి అవసరం లేదు. ఏమవసరం? మైనర్ బాలికలకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్, ఇన్స్టాగ్రామ్ ఎందుకు ప్లాట్ఫామ్? మీకు అంతా డ్యాన్స్ చేయాలి మీ పాప అనుకుంటే మీ ఇంట్లో చేయించండి, మీరు చూడండి, ఆనందించండి. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి అందరి దృష్టిలో అమ్మాయి పడే విధంగా అవకాశం ఇవ్వడం, ఈ పనులన్నీ మానండి. దీనివల్ల ప్రతిరోజు సంఘటనలు వస్తూనే ఉన్నాయి. ఎంతోమంది బలి అవుతూనే ఉన్నారు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా మళ్ళీ ఇదే తతంగా నడుస్తుంది. కాబట్టి భారతీయ సమాజం, ముఖ్యంగా హిందూ సమాజం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో మైనర్ బాలికలను ప్రోత్సహించే విధానాన్ని మానుకుంటుందని ఆశిద్దాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.